స్క్రీన్ షేర్ అయిందమ్మా. సార్ షేర్ అయింది. ఓకే డన్. రైట్. So this class is for CMA or CA. CMA or CA inter group 1. CMA or CA inter group 1 వాళ్ళకి ఈ క్లాస్ అమ్మ. సార్ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే ఫస్ట్ థింగ్ ఫౌండేషన్ సిఎంఏ ఆర్ సిఏ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఆర్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2 ఆల్రెడీ కోచింగ్ తీసుకుని గ్రూప్ 1కి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక క్వశ్చన్, సిఏ మనకి దగ్గర ఏసీసీఏ వాళ్ళు కూడా ఉంటారమ్మా ఫౌండేషన్లో. బేసిక్స్ మనం ఫౌండేషన్ చెప్తాం. ఏసీసీఏ వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన క్లాస్ గ్రూప్ 2 అమ్మ. వాళ్ళకి ఎఫ్ఎం ఫస్ట్ పేపర్ వాళ్ళు రాయించేది ఎఫ్ఎం ఈ అటెంప్ట్లో. ఎవరైతే ఏసీసీఏ చదువుతున్నారో మన దగ్గర వాళ్ళ కాన్సెప్ట్స్ కోసం గ్రూప్ 2లో ఎఫ్ఎం అటెండ్ అవ్వాలి. గ్రూప్లో ఎఫ్ఎం, అది క్లారిటీ. సార్ సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం? ఆల్రెడీ ఇంట్రో క్లాస్ అయిపోయింది. ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం సార్ అంటే డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. ఇది 100 మార్క్స్ పేపర్ అమ్మా. 100 మార్క్స్ పేపర్. జనరల్ ఈ పేపర్ నేచర్ ఏంటి, మన కోచింగ్ ఎలా ఉంటుంది, ఎలా చదవాలి అసలు ఈ పేపర్, ఎక్కువ మార్క్స్ రావాలంటే ఈ పేపర్లో మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఫస్ట్ డైరెక్ట్ టాక్సెస్. ఈ పేపర్లో టూ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. ఇంతకుముందు సపరేట్గా ఉండేవి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎప్పుడో వినుంటారు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే. ఈ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ ట్యాక్సెస్ అనేవి ఎలా ఉంటాయి ఇండియాలో, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా కంప్యూట్ చేయాలి, దీని మీదే ఉంటుంది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎప్పుడు బాగుంటుంది సార్ క్లాస్ అంటే ఇంటరాక్టివ్ మోడ్లో చెప్పినప్పుడే బాగుంటుంది. ప్రొవిజన్ చెప్పి మనం ఎలా టీచ్ చేస్తాం, యాక్ట్ ఉంటుంది, యాక్ట్లో ప్రొవిజన్స్ ఉంటాయి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక సెక్షన్ చెప్పాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక నిమిషం, సెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసాం. దాని తర్వాత మనకి ఏమవుతుంది సార్ అంటే అప్లికేషన్ వస్తుంది. ఆ ప్రొవిజన్ని ఎక్కడ అప్లై చేస్తాం, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా అప్లై చేస్తాం అనేది వస్తుంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, డైరెక్ట్గా ప్రొవిజన్ బేస్డ్. మనం ఏదైతే చెప్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ అందులో సబ్స్టిట్యూట్ చేసేలాగే ఉంటుంది. కొంచెం ట్విస్ట్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ని మనం అర్థం చేసుకుని, ఓహో ఈ ప్రొవిజన్ ఇలా అప్లై చేయాలని అప్లికేషన్. అంటే మనం అర్థం చేసుకోవడం ఒకటి అయితే అప్లికేషన్ ఇంకొకటి, ఇలా ఉంటుంది. సార్ ఇంటరాక్టివ్ మోడ్లో వెళ్ళకపోతే ఏమవుతుంది సార్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్ దగ్గర మాత్రం కంపల్సరీ స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడైతే స్టూడెంట్ ఇన్వాల్వ్ కాడో ఆ ప్రొవిజన్ అనేది అతనికి అర్థం కాదు. ఎందుకంటే ఇది యాక్ట్ కాబట్టి ప్రొవిజన్ కంప్లీట్గా నీకు అర్థం అవ్వాలి, ఆర్ ఎగ్జామ్లో ఇచ్చినా సరే ఎలా ఇచ్చినా రాయాలి అంటే అప్లికేషన్లో స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనికి అర్థమైంది, అండర్స్టాండ్ చేసుకున్నాడు, అండర్స్టాండ్ చేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసే క్యాపబిలిటీ వస్తుందని కరెక్ట్ కాదు. అతనికి ప్రొవిజన్ అర్థమైంది కానీ దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు చేయలేకపోవచ్చు, స్టార్టింగ్ ట్రబుల్ ఉండొచ్చు, ఇది ఎలా చేయాలని ఆలోచించవచ్చు. కొంతమందికి ఆ క్వశ్చన్ చదవటం రాకపోవచ్చు, దీన్ని చదివి డీకోడ్ చేయాలి. దాన్ని చదవటం ఎంత ఇంపార్టెంటో దాన్ని డీకోడ్ చేయటం అంటే ఏంటి, దాంట్లో ఏమి ఇచ్చాడు అసలు, మా ప్రొవిజన్లో ఏమేమి వాల్యూస్, అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ కూడా ఇస్తాడు ఒకడు, అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అంటే ప్రొవిజన్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని డీకోడ్ చేయటం ఏంటమ్మా, ఫస్ట్ క్వశ్చన్ని డీకోడ్ చేయటం.
ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయటం అంత సింపుల్ కాదు. ఇప్పటి వరకు మీకు ఇది వచ్చి ఉండదు. క్వశ్చన్ని డీకోడ్ చేయటం అనేది ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తారో మీరు యూకేజీ ఆర్ ఎల్కేజీ నుంచి ఫౌండేషన్ వరకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి చాలా వరకు. ఫౌండేషన్లో ఏదో ఒకటి రెండు అవి కూడా అంత డీకోడ్ అనేది మనం క్వశ్చన్ని డీకోడ్ చేయడం అనేది ఫస్ట్ టైం మీరు ఆ ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఫౌండేషన్ అనేది ఎంట్రన్స్ ఇంటర్ అనేది ప్రొఫెషనల్ కోర్స్. ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఫస్ట్ టైం క్వశ్చన్ని డీకోడ్ చేయడం అనేది చూస్తాం. ఇచ్చిన క్వశ్చన్ని డీకోడ్ చేసుకొని దాన్ని దేంతో అప్లై చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్తో ఏదైతే ఉన్న కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామో సెక్షన్ కానీ ఏదైనా సరే ఏదైనా సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్తో దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. ఒక ప్రాసెస్ డీకోడ్ చేయటం ఒకటైతే క్వశ్చన్ని దాని కాన్సెప్ట్తో మ్యాచ్ చేయటం. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ హై అండ్ క్లారిటీ ఉన్నప్పుడే అది చేయగలం. సార్ కాన్సెప్ట్ హై అండ్ క్లారిటీ ఉండి క్వశ్చన్ డీకోడ్ చేయటం రాకపోయినా, క్వశ్చన్ డీకోడ్ చేయటం వచ్చి కాన్సెప్ట్ గుర్తు లేకపోయినా ఆర్ అర్థం కాకపోయినా ఏది లేకపోయినా ఆన్సర్ రాదు. ఇవన్నీ ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడే చేయబోతున్నారు. సార్ మరి ఇవన్నీ చేయాలంటే చాలా బ్రెయిన్ ఉండి చాలా ఇంటెలిజెంట్ ఉండి చాలా స్మార్ట్ ఉండాలి కదా సార్. మరి ఏం ఉండాలి సార్ ఇవన్నీ చేయాలంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ థింగ్ ఫోకస్గా క్లాస్ వినాలి సార్ చెప్పే. ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లేదు నాన్న, క్లాసెస్ ఒక 10 years నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం. మనం చెప్పిన క్లాసెస్ చాలా బాగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో 80 above తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మా ఫ్యాకల్టీని సరిగా చెప్పలేదు అంటానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ మీరు అనుకోవచ్చు. చదువు కూడా ఒకటమ్మా, ఎప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వరు స్టూడెంట్స్ అంటే కొత్త ఫ్యాకల్టీ కొత్తగా చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. పిల్లలకి ఎలా చెప్తే అర్థం అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఈవో బ్యాచెస్ ఏవో రన్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ అవి రన్ చేసి యూట్యూబ్లో పెడతారు. యూట్యూబ్లో పెట్టేసి మేము ఇంతమందిని పాస్ చేసాం అంతమందిని పాస్ చేసాం ఈవో బ్యాచ్లు ఏవో రన్ చేసేసి యూట్యూబ్లో అమ్మ ఎట్లా ఉంటుందంటే మరీ దారుణంగా యూట్యూబ్లో ఎవరో ఈ బుక్ చదవండి ఆ బుక్ చదవండి అంటే ఆ వీడియో కాపీ కొట్టి వీళ్ళు ఈ పిల్లలకి చెప్పి ఈ బుక్ చదవండి, వీళ్ళకంటూ మెటీరియల్ ఉండదు. ఫస్ట్ దట్ ఈస్ నాట్ టీచింగ్. గైడెన్స్ వేరు, టీచింగ్ వేరు. కాన్సెప్ట్ని పిల్లోడికి అర్థమయ్యేలా చెప్పాలో తెలియదు. యూట్యూబ్ వీడియోలు చూసేసి వాళ్ళు ఈ బుక్ చదివితే పాస్ అవుతారు, ఆ బుక్ చదివితే పాస్ అవుతారు. ఆ పిల్లోడు ఆ యూట్యూబ్ వీడియోలు వాళ్ళ దగ్గరకు వచ్చేది ఎవరు? యూట్యూబ్ వీడియోలు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ బుక్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏంటి అనేది అలా బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి కావాల్సింది ఫోకస్ ఆన్ ది క్లాస్. అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఆ ఫోకస్ గ్యారంటీ అర్థం అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆల్రెడీ 10 years నుంచి చెప్తున్నాడు కాబట్టి అతనికి ఎలా చెప్పాలి ఆ కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. నువ్వు ఫోకస్డ్గా వినకపోతే ఏమవుతుంది సార్ అంటే ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. పోనీ ఫ్రెండ్ చెప్తాడు కదా వాడికి అర్థమైంది కదా అంటే ఫ్రెండ్ అనేవాడు వాడికి ఎలా అర్థమైందో ఒక్కొక్కరు ఒక్కో లాజిక్తో బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటారు. నీకు అదే లాజిక్ ఉండాలని లేదుగా. అతను ఎలా అర్థం చేసుకున్నాడో మళ్ళీ. అందుకనే ఫోకస్డ్గా క్లాస్ వినాలి అంటే నా బెస్ట్ ప్రిఫరెన్స్ ఆన్లైనా ఆఫ్లైనా. సార్ ఏదైనా వినొచ్చు సార్, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. సార్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అయితే ఈ ఫోకస్ అనేది చాలా వరకు రావచ్చు. ఒకటే నాకు క్లాస్లో కూర్చొని బ్రెయిన్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటారు కదమ్మా, అలా కూడా ఉండొచ్చు. అంటే పట్టుమని ఒక 1 minute కూడా అతను ఒక విషయం మీద ఫోకస్ చేయలేడు. 1 minute తర్వాత బ్రెయిన్ డీవియేట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఎవరైతే క్లాసులు వింటున్నారో 1 minute తర్వాత డీవియేట్ అయ్యే వాళ్ళు చాలా మంది. అంతే కదమ్మా రీల్స్ కాన్సెప్ట్ అంతే కదమ్మా. 1 minute రీల్ కూడా చూసే ఓపిక లేదు. ఆ రీల్స్ చూసి ఏమైందంటే బ్రెయిన్ ఏ విషయాన్ని 1 minute ఆర్ ½ minute మించి ఉండలేదు. అలవాటు అయిపోయింది తిప్పటం, స్క్రోల్ చేయటం. బ్రెయిన్ అలా అలవాటు చేసాం. ఏది
అంటే ఒక ఆలోచన అనేది ఉండదు వాళ్ళకి, ఫోకస్ అనేది ఉండదు. ఫోకస్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇండివిజువల్ పర్సన్ ఎట్లా దొరికేది కాదు, బాగా కష్టపడి అలవాటు చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ అండ్ రివర్స్ చేసుకోవాలి బ్రెయిన్ థింకింగ్. అది కానీ ఉంటే కంపల్సరీ ఏ కాన్సెప్ట్ చెప్పినా క్లాస్లో అర్థం చేసుకోవాలి. నీకు కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తగిలితే, నీకు కానీ ఫోకస్ ఉంటే, ఆ ఫ్యాకల్టీ కంటే ఎక్కువ క్లారిటీ నీకు వస్తుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ చెప్పి వెళ్ళిపోతాడు, దాని మీద నువ్వు ఒక అనాలిసిస్ చేసుకుంటావు. అందుకని నేను చెప్పబోయేది ఏంటి సార్ అంటే, ఫేస్ టు ఫేస్ క్లాస్కి రండి సార్. నేను ఇంట్లో ఉండి వింటాను, ఇప్పుడు మేము ఆన్లైన్ పెట్టాం, లైవ్ పెట్టాను కాబట్టి కూర్చున్నాం. ఇమాజిన్ గట్టిగా చదివే స్టూడెంట్ ఎవడు కూర్చుంది, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నేను నా 10 years ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. రాసిన సెకండ్ థర్డ్ డేనే వెళ్ళిపోయాను. మేము బాగా ఫిక్స్ అయిపోయాం, క్వాలిఫై అయిన తర్వాత హాలిడేస్ తీసుకోవాల్సింది. క్వాలిఫై అవ్వకముందే హాలిడేస్ తీసుకుంటే క్వాలిఫికేషన్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మా సంపాదన ఉండదు, మా డబ్బులు ఉండవు, మేము ఎంజాయ్ చేయలేము. లైఫ్ని గట్టిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్. ఎప్పుడు అది ఎంజాయ్ చేయగలం? క్వాలిఫై అయిన తర్వాత. ఎప్పుడు నా లైఫ్లో ఎగ్జామ్స్ అనేది ఉండకూడదు, చదువు అనేది ఉండకూడదు, అప్పుడే నేను ఎంజాయ్ చేయగలను. ఎప్పుడు లైఫ్లో ఎగ్జామ్స్ చదువు ఉండదు, ఒకటి క్వాలిఫై అయిపోతే ఉండదు. అది పెట్టుకున్నాం బ్రెయిన్లో. మధ్యలో బ్రేక్ ఇవన్నీ ఎందుకు? తక్కువ క్వాలిఫై అయిపోతే షార్ట్ టైం లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అంటే మీ లైఫ్లో ఎగ్జామ్స్ అనేవి ఉండకూడదు, బుక్స్ అనేవి ఉండకూడదు, చదువు అనేది ఉండకూడదు. ChatGPT వచ్చేసింది ఏమన్నా మర్చి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే బుక్స్ ఉంటాయి. ఎప్పుడైతే బుక్స్ ఉంటాయో అప్పుడు ఇక నువ్వు కూర్చోవాలి, అనుకున్న ఎంజాయ్మెంట్ ఏం రాదు. కాబట్టి ఫోకస్డ్గా. ఎందుకు ఇదంతా చెప్తున్నా? క్లాసులకు పెట్టిన బ్రేక్ అనేది, హాలిడేస్ అనేది నాకు అంటే ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్క పెయిన్ అనేది ఉంటుంది. ఏంటి సార్ ఆ పెయిన్? సార్ లాగా ఇంట్లో కూర్చొని హాలిడేస్ ఎంజాయ్ అందరూ చేసేది, అది బ్రేక్ చేసి బయటకు వచ్చి క్లాస్లో కూర్చొని అలాంటి హార్డ్షిప్స్ అన్నీ ఫేస్ ఫోకస్డ్గా కూర్చోవడం అంత ఈజీ కాదు. అందరూ హాలిడేస్లో ఇంట్లో ఉంటే నువ్వు క్లాస్లో వచ్చి ఎంజాయ్ చేయటం, ఎంజాయ్మెంట్ అంతా వదిలి ఈజీ కాదు. ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. ఫోకస్ క్లాసులకి అది చేస్తేనే, అది చేయకుండా సక్సెస్ రావాలంటే కాదు. ఒకవేళ వచ్చినా బై లక్ ఉంటుంది కదా, కొంత ఎంజాయ్మెంట్ ఉండదు, ఆ సక్సెస్లో మజా ఉండదు. ఫోకస్డ్గా క్లాసెస్ వింటేనే మీకు కాన్సెప్ట్. దీంతో పాటుగా మీరు చేయాల్సింది ఏంటి సార్ అంటే అనాలిసిస్. సార్ అనాలిసిస్ అంటే ఏంటి సార్? ఇది చిన్నప్పటి నుంచి అలవాటయ్యే ఒక థింకింగ్ హ్యాబిట్. ప్రతి విషయం గురించి ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నేర్చుకున్నప్పుడు అది ఏంటి, ఎందుకు అలాగే ఉంది, అది అలా అనుకోకుండా, ఎవరైనా ఏదైనా చెప్పినా అది అలా అనుకోకుండా ఎందుకు ఇలా ఉంది, ఇలా ఉండకూడదు ఆలోచించే ఫోకస్ అనేది నీకు డీవియేట్ అవ్వకుండా కూర్చోవటం. ఇది కొంచెం ఎక్కడో ఒకటి నువ్వు గట్టిగా ట్రై చేస్తే వచ్చేస్తుంది. బట్ అనాలిసిస్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో మ్యాథమెటిక్స్ అని ఒక సబ్జెక్ట్ పెడతారు. ఎందుకు అది పెడతారు సార్ అంటే ఈ అనలిటికల్ బ్రెయిన్ని డెవలప్ చేయడం. అనలిటికల్ బ్రెయిన్ అంటే ఏంటి సార్ అంటే ఒక విషయాన్ని 4-5 విధాలుగా ఆలోచించేసి ఎందుకు ఇలా అని ఒక కన్క్లూజన్కి రావటం. ఇలాంటి అనలిటికల్ బ్రెయిన్ అనేది ఎవరికి మాత్రమే ఉంటుంది సార్ అంటే నువ్వు బ్రెయిన్ని ట్రైన్ చేసినప్పుడే అది వస్తుంది. నీకు అర్థమైపోద్ది, నీ పక్కనోడు నీకంటే ఫాస్ట్గా టక్కుమని గ్రాస్ప్ చేసేసి ఆన్సర్ ఇలా చెప్పేస్తున్నాడు, ఇలా కాదు, ఇలా 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 కాదు అని చెప్పేస్తున్నాడు అంటే వాడికి ఆ రోజు వచ్చింది కాదు, అది పుట్టుకతో వచ్చింది అయితే అసలుగా. చిన్నప్పటి నుంచి క్యాలిక్యులేషన్, థింకింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాడు, అందుకని ఆ బ్రెయిన్ ఫాస్ట్గా. మరి ఇప్పుడు ఎలా సార్? నాకు లేదు కదా, నాకు రాదు కదా. రాదు కాదు, చిన్నప్పటి నుంచి మళ్ళీ నేను బ్యాక్ ఎండ్ వెళ్ళి చేయాలా కూడా కాదు. నువ్వు ఒక 2 weeks గట్టిగా కూర్చొని నువ్వు కూడా హార్డ్ వర్క్ చేస్తే నీకు వచ్చేసేది, ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. భయపడిపోయి నాకు ఇంకా రాదు, చిన్నప్పటి నుంచి నేను టైం వేస్ట్ చేశాను, దీని మీద
సింపుల్గా చెప్పాలి, చాలా మంది గట్టిగా చెప్పాలి అంటే ఒక మాట కాంట్రవర్సీ అవ్వచ్చు ఇది. మ్యాథమెటిక్స్ నాకు రాదు, డిఫికల్ట్, నీకు ఆ సత్తా లేదు. మ్యాథమెటిక్స్ ఎవరికి రాదమ్మా. ఒక్కోసారి 2-3 అవర్స్ నాకు వచ్చేది కదా 6. నాకు ఎందుకు భయం, వాడికి వస్తుంది రావట్లేదని. ఒక్కొక్కసారి ఎంతలా అంటే అది పగలా రాత్రా తెలియదు. ఇప్పుడు నాకు ఇప్పుడు థింకింగ్ పవర్ వచ్చింది. నేను 10 సార్లు చేశాను. మగప్లాగా అనిపించింది కానీ చాలా మందికి దాన్ని నేర్చుకున్నాను. సార్ నా బ్రెయిన్కి అది పట్టిన తర్వాత ఏ సమ్ ఇచ్చి సార్ కంటే ముందే చేసేవాడిని. దానివల్ల చాలా హార్డ్ వర్క్. అప్పుడు నేను ఒక మ్యాథ్స్ అంటే నాకు రాదు, డిఫికల్ట్ అనేవాడిని. ఏ సమ్ ఇచ్చినా చేయగల స్టేజ్కి వచ్చినాను కాబట్టి వాల్యూవే లేదు. కాదు, వల్ల కాదు. అరే చెప్తాను కానీ మ్యాథ్స్ అంటే డిఫికల్ట్ లేదు. కూర్చోవటం చూడ 2 గంటలు, అది ఎందుకంటే దట్ ఈస్ ద లాజికల్ బ్రెయిన్. మ్యాథ్స్ అనేది ఆ లాజిక్ అర్థం చేసుకోవడం. థ్రిల్లర్ సినిమా చూస్తాం, అయ్యేటప్పుడే నువ్వు కనిపెట్టేస్తావు ఆ వీడే చంపుంటాడు, వాడే చంపుంటాడని. లేదు వీడి కాదు, వీడి చంపుంటాడని. దాన్ని ఒక హై ఎండ్లో వేస్తే వచ్చిందే మ్యాథ్స్ సబ్జెక్ట్. లాజికల్ బ్రెయిన్, లాజిక్ అనేది ఉంది. అంటే అనలిటికల్ బ్రెయిన్ రావాలి అంటే నీకు లాజిక్ అనేది ఉండాలి బ్రెయిన్. లాజిక్ ఆ లాజికల్ బ్రెయిన్ నాట్ ఓన్లీ ఫర్ సబ్జెక్ట్, నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్లో చేసేటప్పుడు కూడా చాలా కాంప్లికేటెడ్ వర్క్ని చాలా సింపుల్గా చేసే ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్, మరి మ్యాథ్స్ రాదంట, రాకపోతే ఈ సబ్జెక్ట్ రాదా? మ్యాథ్స్ క్యాలిక్యులేషన్, సిఏ, ఇంటర్. నేను మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ గురించి లాజిక్ గురించి లాజికల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అనలిటికల్ బ్రెయిన్ ఈజీగా వస్తుంది. లాజికల్ బ్రెయిన్ అనేది ట్రైన్ అయితేనే వస్తుంది. క్యాలిక్యులేషన్స్ రాకపోయినా సరే లాజికల్ బ్రెయిన్ ఉంటే, క్యాలిక్యులేషన్స్కి లాజికల్ బ్రెయిన్కి చాలా డిఫరెన్స్. కానీ అనలిటికల్ బ్రెయిన్ అనేది ఉంది. ఇది నువ్వు హార్డ్ వర్క్ చేసి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నుంచి లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది? వచ్చు కదా, లేకపోతే మానేసి పని చేస్తాను. కూలి పని అంటే ఏంటి సార్ అంటే, డిగ్రీ అయిపోతే ఎంఎన్సీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి 20,000 30,000 ఇస్తారు ఈ రోజుల్లో. ఈ బతుకంతా కూలి పని చేసుకో, ఆ వచ్చిన 20 రూపంగా అప్పులు చేసుకుంటూ అలా సూపర్ లైఫ్ పోతామని బర్త్డేస్ కోసం. దాని నుంచి బ్రేక్ అయ్యి రావాలనే కదా. లేదు నేను మిడిల్ క్లాస్ లైఫ్లో ఫిక్స్ అయిపోతానంటే ట్రై చేసి ఈరోజే క్విట్ అయిపోయి నీకు కాదు ఇది. దట్స్ వై హార్డ్ వర్క్ చేయాలి. అనలిటికల్ అనాలిసిస్ ఉండాలని రిక్వైర్మెంట్ నీ దగ్గర నుంచి. నాకు ఏమంటే ఫోకస్ ఉండాలి, చాలమ్మా అనలిటికల్ బ్రెయిన్. ఇంకొకటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. వాట్ ఈస్ దిస్ ఇన్వాల్వ్మెంట్? ఇది నేను ఇంట్రావర్ట్ని, నాకు పెద్దగా మాట్లాడటం రాదు వేరే వాళ్ళతో. ప్రపంచంలో ఇంట్రావర్ట్ అనే పదమే లేదు. అంతరికి నువ్వు ఇంట్రావర్ట్, నువ్వు అంతరికి నువ్వు. ఎవరైతే ఇక్కడ సైలెంట్గా ఉంటారో ఇంట్లో వాళ్ళు భయంకరంగా గొడవ చేస్తారు. ఇంక వాళ్ళని ఇంట్లో గొడవ చేస్తారు, బయటకు వచ్చి కంప్లీట్గా చేసి వచ్చింది కదా. ఆ వాయిస్ నాకు ఇష్టం లేకపోతే నన్ను ఏం చేయమంటావు? నా ఫేస్ నాకు ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే నన్ను ఏం చేయమంటావు? ఇలాంటి కాన్ఫిడెన్స్, ఇలాంటి థింగ్ నీకు ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ అనే పదమే ఉండదు. ఎందుకంటే మాట్లాడితే ఎవరైనా ఏమన్నా నచ్చుతారేమో, వాళ్ళకి నచ్చదేమో, నేను ఇలా ఉన్నాను చూడటానికి బాగాలేదేమో, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే ఇంట్రోవర్ట్ ఉంటారు. పడుతూ సార్ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఇంట్రోవర్ట్ కింద ఉన్నారు కదా సార్. ఇక్కడ మాత్రం ఇంట్రోవర్ట్, వాళ్ళు మూవీస్ చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడు, అది ఇంట్రోవర్ట్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి వర్కౌట్ అది వర్క్ అవ్వదు. కోట్ల మందిలో 2-3కి ఇంట్రోవర్ట్ ఉన్నా సరే వాళ్ళు కూడా ఇంట్రోవర్ట్ నుంచి అది బ్రేక్ చేసుకుని వచ్చి చేశారు ఆ పర్ఫార్మెన్స్. మనకు తప్పదమ్మా, ఫీల్డ్లోకి వచ్చాను. ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్
టాలెంట్ కావాల్సిన కాదు. అందుకని వీ నీడ్ టు పర్ఫామ్ అవ్వాల్సిందే, స్పీక్ చేయాల్సిందే అనేది గట్స్ అనేది ఉన్నప్పుడే ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అయితే గట్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి కానీ దాని బయట తీయరు అనమాట. వాళ్ళు చూస్తే పేరెంట్స్ తీసుకో, మనకి నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి లైట్ తీసుకోవాలి, పాజిటివ్ థింగ్స్ గట్ ఫీలింగ్. ఇంకొకటి, ఈ మూడు కూడా లేకుండా చాలా మంది వచ్చేసి పేరెంట్స్ కోసం వచ్చి జాయిన్ అవుతూ ఉంటారమ్మా. వాళ్ళ గురించి నేను ఏ కామెంట్ చేయట్లేదు. పెట్టండి చూడండి, క్లాస్లో నాకు లెటర్ రాసి ఇవ్వండి సార్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మీకు కట్టాను, వాళ్ళు చదవమంటున్నారు చదువుతున్నాను, నాకు ఎటువంటి గోల్ లేదు ఇది పాస్ అవ్వాలి వాళ్ళని ఏదో ప్రక్కే పడదు అసలు. వీళ్ళైతే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు సార్, డబ్బులు ఉన్నాయి మాకు బాగా, మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఇది ఏదైతే చెప్తున్నాను నేను ఇగ్నోర్ చేయండి అన్న, ఇబ్బంది ఏం లేదు. లేదు నేను చదవాలి ఏం చేయండి, వాళ్ళు ఇగ్నోర్ చేయండి, స్కిప్ చేయొచ్చు ఈ టాపిక్ అని. క్వాలిటీస్ ఉంటాయి, ఇన్వాల్వ్మెంట్ టాపిక్ అని మనకు కనిపించదు. ఒకళ్ళు బ్రెయిన్ వాళ్ళకు వాళ్ళే థింగ్ అని చెప్తా ఉంటుంది. అమ్మా నాకు నేను గొప్ప అని చెప్తా ఉంటుంది నా బ్రెయిన్. పక్కన వాళ్ళతో కంపారిజన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను అనుకుంటా ఒక సమ్ చేసి అబ్బా నాకంటే బాగా ఎవరు చేయలేడు, నాకంటే ఫాస్ట్గా, చాలా హై అండ్ ఫాస్ట్గా వాళ్ళతో కంపారిజన్ వచ్చినప్పుడు ఒకసారి ఈ ఇన్వాల్వ్మెంట్ కంపారిజన్ అంటే, నీకు ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకపోయినా 3 అవర్స్లో రాసేయాలి. 3 అవర్స్లో రాయాలి అంటే ఒక సమ్ ఇచ్చినప్పుడు 5 minutes చేసినప్పుడు నీ పక్కన వాడు 1 minute చేస్తున్నప్పుడు, ఎగ్జామ్లో వాడు ఆ సమ్ 1 minute ఇస్తాడు, 5 minutes ఇవ్వడు. నువ్వు స్లోగా చేస్తున్నావు అనేది పెట్టుకోవాలి. మనం స్లోగా ఉన్నాం అని తెలుస్తుంది మనం ఇన్వాల్వ్ అయినప్పుడు. వారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏం సరిపోతుంది. ఇవన్నీ మెయిన్ ఎగ్జామ్లో తెలియకూడదు, నీ క్లాస్లో ఉండలేని తెలియాలి. సార్ నేను హర్ట్ అవుతాను, అలా నేను తగ్గిపోతాను కదా సార్, ఇట్లా వాటితో ఫీలింగ్స్ డెఫినెట్లీ 5 minutes చేస్తాను, ఇంకా 3 minutes చేస్తాను. నెక్స్ట్ టైం అబ్బాయి 1 minute చేస్తాను అంటే అబ్బాయి 1 minute చేశాడంటే మెయిన్ ఎగ్జామ్లో కూడా 1 minute అడుగుతాడు. Indirectly it is not competitive exam, but indirectly it is a competitive. 3 hours అనేది నీకు స్లోగా చేయటం. నీకు 5 hours ఇస్తే సార్, ఏదైతే నీకు 3 hours ఎగ్జామ్ ఉందో అదే ఎగ్జామ్ 5 hours ఇస్తే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు 50% వాళ్ళు పాస్ అవుతారు. 3 hours ఎగ్జామ్ 5 hours ఇస్తే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళలో 50% వాళ్ళు పాస్ అయిపోతారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? వాళ్ళకు వస్తే చాలు అనుకున్నారు కానీ గా రావాలి అని. గా రావటం అంటే స్పీడ్, ఈ రెండిట్లో ఏది ఉండాలంటే 2 ఉండాలి. నువ్వు అక్యురేట్గా నేర్చుకో అనేది. సో ఇలాంటి థింగ్స్ చేస్తే ఏమవుతుంది, అర్థమవుతుంది, సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏదైనా సమ్ ఇచ్చి కొంచెం ఫస్ట్లో నువ్వు అటు ఇటు అయినా సరే, సేమ్ ఇదే క్లాసు ముందు స్టూడెంట్స్ ఉండి వాళ్ళతో ఇంటరాక్టివ్ మోడ్తో చెప్తే ఈ లెవెల్కి వచ్చిందమ్మా వేరే లెవెల్కి వెళ్తుంది. ఇంటరాక్టివ్ మోడ్ చూస్తూ ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, మాట్లాడితే నేను మాట్లాడతా కానీ నేను వాళ్ళైతే అంతే వాళ్ళే మాట్లాడతారు. సో మరి డిటి సబ్జెక్ట్స్కి అనలిటికల్ బ్రెయిన్ కావాలి, ఫోకస్ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే డిటి అండ్ ఐడిటి కరెక్ట్గా అర్థమవుతుంది. డిటి ఐడిటి అనేది
ప్రాక్టికల్ సబ్జెక్టా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా థియరీ ఉంటుందా? ప్రాక్టికల్ సబ్జెక్టా లేదా థియరీ ఉంటుందా? ఏంటి సార్, ఏంటి టాపిక్, సబ్జెక్ట్ నేచర్ ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్ ఇది, ప్రాక్టికల్ థియరీ? బోత్, బోత్ ప్రాక్టికల్ థియరీ బోత్. ప్రాక్టికల్ సబ్జెక్టా థియరిటికల్ సబ్జెక్ట్? బోత్. బోత్ అంటే ఏంటి సార్? థియరీ క్వశ్చన్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ కాంబినేషన్ ఉంటుంది. అకౌంట్స్ తీసుకున్నాం, కంప్లీట్లీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్. లా తీసుకున్నాం, కంప్లీట్లీ థియరీ సబ్జెక్ట్ అంటే క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్. మరి డిటి తీసుకున్నావు, థియరీ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ కూడా ఉంది. ప్రాబ్లమ్స్ కూడా అకౌంట్స్ లాగా డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ ఉండదు, అలా అని లా లాగా కంప్లీట్ థియరీ ఉండదు. ప్రొవిజన్ రాయటం, దాన్ని అప్లై చేసి క్యాలిక్యులేషన్ ప్రాక్టికల్. అందుకనే ఈ సబ్జెక్ట్ చాలా మందికి నచ్చుతుంది. కొంతమందికి థియరీ సబ్జెక్టే నచ్చింది, వాళ్ళు ఇష్టపడతారు. కొంతమందికి ప్రాక్టికల్ సబ్జెక్టే నచ్చింది, వాళ్ళు ఇష్టపడతారు. డిటి సబ్జెక్టు రెండు కంబైన్ ఉంటాయి కాబట్టి అందరు ఇష్టపడతారు. సార్ మరి పాయింట్ నెంబర్ 2 సార్, డిటి ఐడిటి అంటే డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్. టాక్సెస్ అంటున్నారు మీరు, టాక్సెస్ అంటున్నారు ఏంటి? ఈ టాక్సెస్ అనేవి ఎవరు పే చేయాలి, మేము కూడా కట్టాలి ఏంటి కదా? అంటే లైఫ్ లో ఫస్ట్ టైం టాక్సెస్ నేర్చుకోబోతున్నారు. అకౌంట్స్ అనుకోండి, ఇంతకుముందు ఫౌండేషన్ లో వచ్చి ఉంటుంది, కాస్టింగ్ కూడా ఎంతో కొంత ఫౌండేషన్ లో కొంత పార్ట్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ ఎక్కడో చోట కొంత వచ్చి ఉంటుంది. కానీ టాక్సెస్ అనేది ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి స్క్రాచ్ నుండి బేసిక్ నుంచి నేర్పించడం జరుగుతుంది. ఇంతవరకు అసలు ఏమి చదవని వాళ్ళు కూర్చున్నా సరే ఫ్రెష్గా అనిపిస్తుంది సబ్జెక్ట్. ఎందుకంటే అందరికీ జీరో నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద, అందరికీ జీరో నాలెడ్జ్, ఈ క్లాస్లో ఉన్న అందరికీ జీరో నాలెడ్జ్ కదా సార్. ఇంతవరకు మనకి ఏమీ తెలియదు దీని గురించి, అందరికీ ఏమీ తెలియదు. కాబట్టి అకౌంట్స్ అనుకో ఆల్రెడీ ఫౌండేషన్లో బేసిక్స్, అప్పుడు ఇది అర్థమవుతుంది. లోది ఎంత మాత్రం సార్ వాళ్ళు మళ్ళీ బేసిక్స్ చెప్పినా అంత డీటెయిల్గా చెప్పరు కదా, రైస్ చేస్తారు అంతే. కానీ ఈ ట్యాక్స్ అలా కాదు సార్, స్క్రాచ్ నుంచి, ఎవరికి ఏం తెలియదు కాబట్టి స్క్రాచ్ నుంచి ప్రాపర్ ఉంటుంది. అదొక నేచర్ ఈ సబ్జెక్ట్. మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఈ సబ్జెక్ట్ ఏంటి సార్, ఇంకొకటి ఇప్పుడే స్టార్టింగ్, అందరికీ జీరో నాలెడ్జ్ ఇది మీద. ఇప్పుడు నుంచే నీకు స్టార్టింగ్ కాబట్టి ప్రీవియస్ నాలెడ్జ్తో సంబంధం లేదు, అదొక నేచర్. నెంబర్ 3, ఇంకా ఈ సబ్జెక్ట్ స్పెషాలిటీ ఉంది. ఏంటి సార్? సార్ ఒక చాప్టర్ ఇంకో చాప్టర్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు లా కానీ అకౌంట్స్ కానీ తీసుకు, ఒక చాప్టర్ అయిపోయిందంటే అయిపోయింది, వేరే చాప్టర్ సంబంధం లేదు, అది ఫ్రెష్గా వింటమే. పాజిటివ్ నెగిటివ్ నాకు తెలియదు. ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్ కనెక్టివిటీ ఉంటుంది. మహా అయితే 3-4 చాప్టర్లు ఏమో అవి మాత్రం వింటే అర్థం అవుతాయి, మిగతా చాప్టర్లు అన్నీ ఆ ముందు చాప్టర్ వినకపోతే అర్థం కాదు. ఏంటి సార్ నువ్వు మధ్యలో ఆబ్సెంట్ అయ్యావా, ఇది ఒక తమిళ సినిమాలా ఉంటుంది. లేదు సార్ నా జీవితంలోనే రెగ్యులర్గా వచ్చే లేదు, హెల్త్ ప్రాబ్లమ్ ఆబ్సెంట్ అయ్యావు, ముందు క్లాస్ అన్నా చూడాలి అట్లీస్ట్. లేదు ఈ క్లాస్ అటెండ్ అవ్వాలా, ముందు క్లాస్ చూడాలా, మరి క్లాస్ వేరే సబ్జెక్ట్స్ కూడా అంతే ఉంటాయిలమ్మా. చాప్టర్ మధ్యలో నువ్వు అర్థం కాదు కదా సార్. రెగ్యులారిటీ ఉండాలి ఫస్ట్ క్లాస్లోనే రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ ఉంటేనే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. రెగ్యులర్గా లేకపోయినా అట్లీస్ట్ రికార్డింగ్స్ అనేది కావాలి, కాకపోతే అర్థం కాదు అంటే నువ్వు నెక్స్ట్ క్లాస్కి వచ్చినా వేస్టే. ఇంకా అడ్వాంటేజ్ బదులు డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే బ్రెయిన్ చెప్తా ఉంటుంది నీకు అర్థం కావట్లేదు, నీకు రావట్లేదు, నీకు అర్థం కావట్లేదు, నీకు రావట్లేదు అని ఇక్కడ నెగిటివ్ అయిపోతుంది. అలా కంప్లీట్గా ఇంకా నాకు రాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ నీకు రాదు అని ఫిక్స్ అయిపోతుందో నువ్వు ఎంత చదివినా రాదు, ఆ భయం అలాగే ఉంటుంది.
ఒక చాప్టర్ ఇంకో చాప్టర్ కనెక్టివిటీ ఉంటుంది కంపల్సరీ. కంపల్సరీ క్లాసులు సార్. కొంతమంది మరి 2-3 డేస్ తర్వాత జాయిన్ అవుతారు, హ్యాపీగా రెస్ట్ తీసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ముందు క్లాసులు చూడమని రిక్వెస్ట్ చేస్తారు. లేదు లేదు నేను వచ్చిందే ముందు క్లాస్ అని కూర్చుంటారు. వాళ్ళకి నేను వీడియో చూడమని ఫస్ట్ నుంచి అర్థమవుతుంది పెట్టి లేట్గా వచ్చావు, ఆబ్సెంట్, అది రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడే కదా నీకు సక్సెస్ వచ్చింది. రాంగ్గా నేను చేస్తాను ఎక్స్ప్రెస్ అయిపోయే వరకు ఉండాలి. ఏదో వచ్చే జాయిన్ అయ్యే రోజు కాదు. ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫికల్టీస్ వస్తాయి. రెగ్యులర్గా క్లాస్ అది ఎవరు చేయగలరు సార్ అంటే క్లాస్లో ఒక 10 టు నాస్పూర్ చేయాలి. ఫ్యాకల్టీ అవుతారు నా పిల్లలు కానీ జరగరా. అలా అని చెప్పేసి నేను అత్యాశ ఆశ తెలియదు, నేను అనుకుంటాను ఆ క్లాస్లో రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాకపోతే రెగ్యులర్గా రాకపోయినా రికార్డింగ్స్ ఇస్తావు కదా, 2 రోజులు మొత్తం బ్యాచ్లో ఒక 1 వీక్ క్లాసులో ఉంటే వీక్ కూడా సరిగ్గా రాలేదు. నెక్స్ట్ అటెంప్ట్ పాస్ అవుతారు మళ్ళీ పెద్ద పనికి. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ 3 months క్లాస్లో కూర్చుంటున్నాం, అది సరిగ్గా వినలేదని మళ్ళీ ఇంకో 3 months మళ్ళీ దాని మీద కూర్చుంటాం. నువ్వు మొత్తం 6 months చేయాలి. బాగా సాక్రిఫైస్ చేస్తావు కదా, ఆ 3 months చేయదు. ప్రొలాంగ్ చేస్తున్నావు అర్థమైంది రాగా షార్ట్ టర్మ్లో పాస్ అయ్యే చాలా పెద్ద సిలబస్ చాలా తక్కువ టైంలో చదవాలి, పాస్ అవ్వాలి. ఏం చేస్తాం, చాలా పెద్ద సిలబస్ని ఎక్కువ టైం తీసుకొని చదివి పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు పాస్ అయినా సరే వాళ్ళకి జాబులు వచ్చినా జాబులు వస్తాయి. కాబట్టి కరెక్ట్గా తెలిసిపోద్ది వాళ్ళకి టైం తీసుకు రెగ్యులారిటీ ఉండి ఇవన్నీ పాస్. సార్ మరి సబ్జెక్ట్ ఫస్ట్ డిటి చెప్తారా ఐడిటి చెప్తారా? సార్ ఫస్ట్ డిటి చెప్తారా ఐడిటి చెప్తారు? సార్ ఫస్ట్ డైరెక్ట్ యాక్సెస్ స్టార్ట్ చేస్తాను, ప్యారలల్ గా ఒక 2 weeks తర్వాత ఐడిటి కూడా స్టార్ట్ చేస్తాను. 2 ప్యారలల్ గా చెప్తాను, ఎందుకంటే రెండింటికి సంబంధం లేదు. కనెక్టివిటీ అన్నారు కదా సార్, మరి ఐడిటికి కనెక్టివిటీ పాయింట్ ఉన్న కి ఐడిటికి సంబంధం కాబట్టి 2 ప్యారలల్ గా స్టార్ట్ చేస్తాను. 50 marks కూడా 50. సరే, ఇప్పుడు వరకు చెప్పినవి ఒకసారి రివైజ్ చేద్దాం. ఏం చెప్పారు సార్? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అమ్మ డిటి ఐడిటి థియరీ సబ్జెక్టా ప్రాక్టికల్ సబ్జెక్టా అంటే ప్రాబ్లమాటికా? ఎవరైనా బోత్. సరే, టీటీ అనే సబ్జెక్ట్ ఐడిటి అనే సబ్జెక్ట్ అంటే టాక్సెస్ అంటారు దీన్ని కామన్ గా. టాక్స్ అనే సబ్జెక్ట్ ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా? డిగ్రీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇంతకు ముందు? ఫస్ట్ టైం. అండ్ డిటి ఐడిటి సబ్జెక్ట్ ఒక టాపిక్ కి ఇంకో టాపిక్ కి కనెక్టివిటీ ఉంటుందా? సపరేట్ టాపిక్స్? చాప్టర్ మిస్ అయ్యి నెక్స్ట్ చాప్టర్ పాసిబుల్ కాకపోవచ్చు. అంటే అర్థమవుతుంది, పక్కన వాళ్ళు ఉన్నంత ఫాస్ట్గా ఉండరు మీరు. నేను అనట్లేదు, అర్థమవుతుంది. పక్కన వాళ్ళు కొంచెం కొన్ని పాయింట్స్ ఫాస్ట్గా ఉంటాయి. సార్ ఒకటి, ఒక సమ్ ఇచ్చినప్పుడు చాలా అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు.
అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అందులో నీకు 10 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు అంటే అవన్నీ ప్రొవిజన్స్ అప్లై చేసి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే ఆన్సర్స్ వస్తాయి. ప్లస్ మైనస్ ఏదో ఒకటి చేయాలి ఆ అమౌంట్. ఈ 10 అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని. అవి ఎలా అడ్జస్ట్ చేస్తావు? ప్రొవిజన్ చెప్తుంది అది ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలా, యాడ్ చేయాలా, మైనస్ చేయాలా. ప్లస్ ఇగ్నోర్ ఈ మూడే ఉంటాయి నీకు క్యాలిక్యులేషన్స్. ప్లస్ మైనస్ ఎక్కువ ఉంటాయి డిటీలో. అది యాడ్ చేయాలా, లెస్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా, ఇది చేయి. అది ఎలా తెలుస్తుంది నీకు అది యాడ్ చేయాలా, లెస్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా అని? కాన్సెప్ట్ అర్థం. మరి కాన్సెప్ట్ అర్థమైతేనే తెలుస్తుంది కదా అది యాడ్ చేయాలా, లెస్ చేయాలా, మైనస్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉంటాయా సార్ అంటే నో. ఫోర్త్ పాయింట్, నో. ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నారు కదా, మరి క్యాలిక్యులేషన్స్ ఉంటాయా? ప్లస్ మైనస్ ఉంటాయి, అంతకుమించి డివైడెడ్ బై కూడా ఉండదు. డివైడెడ్ బై కూడా ఉండదు చాలా వరకు, అలా రేరుగా చాలా తక్కువ డివైడెడ్. సో నీకు ప్లస్ ఉంటాయి. నో హెవీ క్యాలిక్యులేషన్. నో హెవీ క్యాలిక్యులేషన్. సార్ హెవీ క్యాలిక్యులేషన్స్ ఇవి ఉంటాయి టీటీలో. ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడతారో, ఎవరైతే పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ భయపడతారో, ఎవరికైతే మ్యాథ్స్ అసలు కాదో, టీటీ అనే సబ్జెక్ట్ క్యాలిక్యులేషన్ చాలా కంఫర్టబుల్గా మ్యాథ్స్ రాని ప్రాబ్లమ్స్ ప్లస్ మైనస్. సార్ మళ్ళీ ఏది ప్లస్ చేయాలి, ఏది మైనస్ చేయాలి, ఏది ఇగ్నోర్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? కాన్సెప్ట్ చదువుకుంటే తెలిసిపోతుంది. కాస్త క్వశ్చన్ని డీకోడ్ చేసి అన్ని అడ్జస్ట్మెంట్స్ పక్కన రాసుకోవడం, ప్లస్ మైనస్ రాసుకోవడం, ఆ అమౌంట్కి ఇచ్చిన అమౌంట్కి ఒక ప్లస్ అంటే ఈక్వేషన్స్ కానీ డివైడెడ్ బై కానీ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి కానీ ఫార్ములాస్ ఉండవు, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఏమి ఉండవు. ప్లస్ మైనస్ ఇగ్నోర్, ఇంతే ప్రాబ్లమ్. ఇగ్నోర్. హెవీ క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు కాబట్టి మ్యాథ్స్ ఎవరికైతే డిఫికల్ట్గా నాకు రాదు అందరూ అంటూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా వస్తుంది. నేను ఇంకా చెప్పాలి అంటే ఫాస్ట్గా చేసేస్తారు కదా, ఏంటి చాలా సింపుల్గా ఉంది క్యాలిక్యులేషన్, ఫాస్ట్గా చేసి యాడ్ చేయాలా లెస్ చేయాలా తెలిస్తే, యాడ్ చేయాలా లెస్ చేయాలా తెలుసుకోవడానికి టైం తీసుకుంటారు, కానీ క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా యాడ్ లెస్ అప్పుడంటే క్యాలిక్యులేటర్ ఉండదు, యాడ్ చేయడం కూడా కష్టం అయ్యింది, మైనస్ చేయడం కూడా కష్టం అయ్యేది, క్యాలిక్యులేటర్ ఉండదు కదా మన దగ్గర. మీకు అది కూడా కష్టం కాదు యాడ్ లెస్, కానీ వాళ్ళు కంఫర్టబుల్. పాయింట్ ఎలాంటిదో చెప్పండి. పాయింట్ టీటీ ఐడిటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది డిఫికల్ట్గా ఉంటాయా, ఈజీగా ఉంటాయా, ఎలా ఉంటాయి రేట్? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేయటం. అంటే నువ్వు ఇక పెద్ద కష్టపడక్కర్లా, డీకోడ్ చేయక్కర్లా, వాల్యూస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్స్ అంటారు వాటి. కాన్సెప్ట్ని డైరెక్ట్గా అడిగేయటం మార్చకుండా, కాన్సెప్ట్ని మార్చి కొంచెం ట్విస్ట్ చేసి అడగటం, అంటే కాన్సెప్ట్ని మార్చటం. ఆ కాన్సెప్ట్ మార్చినప్పుడు ఏమైందంటే నువ్వు క్వశ్చన్ని డీకోడ్ చేసి అప్పుడు కాన్సెప్ట్ అప్లై చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ని మార్చాము, ట్విస్ట్ కూడా చేసాము, వేరే వేరే కాన్సెప్ట్స్ కూడా మెర్జ్ చేసి ఇచ్చాము. అప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్ మాత్రమే అప్లై చేయాలి, వేరే అన్ని ఎక్స్ట్రా డేటా ఇగ్నోర్ చేయాలి. అంటారు దాన్ని డైరెక్ట్గా ఇవ్వడు, ప్రతిదీ ఇండైరెక్ట్గా ఇస్తాడు. క్వశ్చన్ సాలరీ ఎంత డైరెక్ట్గా చెప్పడు. జాయిన్ అయ్యాడు పూర్వకాలం 5 years బ్యాక్ సాలరీ 20 డైరెక్ట్గా, దాన్ని అలా చెప్పకుండా
5 years బ్యాక్ జాయిన్ అయ్యాడు, అప్పుడు అతని సాలరీ 10,000, సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్ అవుతుంది. చెప్పలా 5 years బ్యాక్ జాయిన్ అయ్యాడంట, అప్పుడు 10,000 అంట, 10% ఇంక్రీజ్ అవుతుందంట. డైరెక్ట్ గా చెప్పండి, ఇండైరెక్ట్ గా చెప్పండి. క్వశ్చన్ ఏంటి? మోడరేట్ క్వశ్చన్. డైరెక్ట్ గా సాలరీ పెట్టాలి కదా సాలరీ మీద. 20,000 పర్ మంత్ అని చెప్పాం, డైరెక్ట్ గా చెప్తాం. ఈజీ క్వశ్చన్ అంటే ఏంటి? మనం ట్యాక్స్ పర్ యానం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా దీన్ని పర్ యానం చూడటం, అంటే 2,40,000 పర్ యానం డైరెక్ట్ గా ఇచ్చేయటం. నువ్వు అమౌంట్ కాన్సెప్ట్ లో వేసేయటమే. ఇదేంటి? ఈ సాలరీ నీకు ఏదైతే కాన్సెప్ట్ లో కావాలో అది డైరెక్ట్ గా ఇచ్చేయటం. ఈ కోడ్ కూడా చేయక్కర్లా, డైరెక్ట్ గా 2,40,000 తీసుకెళ్ళి పెట్టడం. మోడరేట్ అంటే కొంచెం మారుస్తాడు, డైరెక్ట్ గా ఇవ్వడు. మోడరేట్ ఏంటమ్మా? 20,000 పర్ మంత్ అని చెప్తాడు. నువ్వు ఇప్పుడు ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో కొంత క్యాలిక్యులేషన్స్ చేసి కాన్సెప్ట్ లో పెట్టుకోవాలి. 20,000 అనేది కాన్సెప్ట్ లో వేయకూడదు, ఎందుకంటే ట్యాక్స్ ఎప్పుడు పర్ యానం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇయర్లీ నీకు ఇయర్లీ ఇచ్చాడు, అక్కడ నో ఇచ్చాడు, మార్చాడు. కాన్సెప్ట్ ఉన్నాయి డైరెక్ట్ మార్చాడు, నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, డీకోడ్ చేసుకోవాలి. అయ్యండ్ ట్విస్ట్ డిఫికల్ట్ అంటే కాదు, చేయలేమని కాదు, ట్విస్ట్. సాలరీ ఇయర్లీ ఇవ్వలేదు, మంత్లీ ఇవ్వలేదు. సాలరీ 5 years బ్యాక్ 10,000కి జాయిన్ అయ్యాడు. ఇయర్లీ ఇంక్రిమెంట్ చెప్తున్నాం. ఇయర్లీ 10% ఇంక్రిమెంట్. వాళ్ళు మ్యాక్స్ కానీ వాళ్ళు అయిపోయిందిరా, చేయలేవు. 5 years బ్యాక్ 10,000 అంట, ఇయర్లీ 10% ఇంక్రిమెంట్ అంట. ఇది ఒక పెద్ద క్యాలిక్యులేషన్, మనం చేయాలి, వాళ్ళు డ్రాప్ అయిపోతుంది. క్రితం 5 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాడు, సంవత్సరం 10% ఇంక్రీజ్. ఈ సంవత్సరం అతనికి సాలరీ ఎంత, పర్ మంత్ సాలరీ ఎంత అయిపోతుంది, దాన్ని మళ్ళీ ఏం చేయాలి పర్ మంత్, దాన్ని ఇయర్లీ కా 2 steps క్యాలిక్యులేషన్. దాన్ని ట్విస్టెడ్ అంటారు. ఈ సమ్స్ డిఫికల్ట్ సమ్, మోడరేట్ సమ్స్, ట్విస్ట్. ఎక్కువ మోడరేట్ ఉంటాయి. దాన్ని డిఫికల్ట్ సమ్ అడగడా అంటే అడుగుతాడు, అది కూడా. ఈజీ సమ్ అడగడా అంటే అవి కూడా అడుగుతాడు. మోడరేట్ సమ్స్ అందరూ ఊరికే ఈ కోసం అది సాల్వ్ చేసి చెప్పండి ఎవరైనా. 5 years బ్యాక్ 10,000 పర్ మంత్ అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ లో కాన్సెప్ట్ ఎంత తీసుకోవాలి? 2 step క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేయాలి సార్? పర్ మంత్ ఎంతో కనుక్కోవాలి ఇయర్ కి, కానీ పర్ యానం కూడా కన్వర్ట్ చేయాలి. ఇయర్లీనే కదా మనం తీసుకోవాల్సింది. చెప్తారేమో చూద్దాం. క్యాలిక్యులేషన్ 2 minutes టైం ఇస్తా క్యాలిక్యులేషన్. ఎవరమ్మా? నేనెవరు? లేదు, క్లాస్ వినలేదు. 5 years బ్యాక్ మా అర్థమవుతుందా? 5 years బ్యాక్ అర్థమవుతుందా? సాలరీ ఎంత? 1000 పర్ మంత్. ఇయర్లీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇయర్లీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? మళ్ళీ చెప్తున్నా వినమ్మా. 5 years బ్యాక్ అంటే 5 సంవత్సరాల క్రితం. ఓకేనా? ఎంత అతని సాలరీ జాయిన్ అయినప్పుడు? అమ్మా 5 సంవత్సరాల క్రితం ఎంత సాలరీ జాయిన్ అయినప్పుడు చెప్పాలి, అప్పుడే అర్థం అవుతుంది. ఎంత 5 years బ్యాక్ సాలరీ అతను జాయిన్ అయినప్పుడు?
క్యాలిక్యులేషన్ కూడా చేస్తారమ్మా. లేదు సరే నేను చెప్తాలే. 5 సంవత్సరాల క్రితం 10,000 అంట అతని సాలరీ, 10,000. ఇయర్లీ 10% ఇంక్రీజ్ అవుతూ వస్తుందంట. అర్థమవుతుందా? ఇయర్లీ 10% ఇంక్రీజ్ అవుతూ వస్తుందంట. ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? 5 years పాటు ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ప్రజెంట్ ఉన్న సాలరీ వస్తుంది, దాన్ని ఇంటూ 12 చేయాలి. అర్థమైందా? ఇంటూ 12 చేయకపోయినా రాంగ్ ఆన్సర్. నువ్వు కష్టపడి పాపం 5 years ఇంక్రీజ్ చేస్తూ ఉంటావు. ఇంటూ 12 చేయని వాళ్ళు అసలు వాళ్ళు ఫీల్ ఎలా ఉంటుందంటే ఇంక అసలు ఏ అమ్మో అయ్యో అని ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇంటూ 12 చేయరు. వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళు అబ్బాయి మిస్టేక్ చేయలేదు సార్, లైఫ్ చిన్న మిస్టేక్స్ చేసే చిన్న మిస్టేక్స్ ఎగ్జామ్, పెద్ద మిస్టేక్స్ ఎందుకంటే బాగా చదవని వాడు చేసి నువ్వేం చేస్తావు? 5 years కి ఇంక్రీజ్ చేస్తావు కానీ ఇంటూ 12 చేయటం మర్చిపోతావు. హడావిడిలో ఆన్సర్ టైప్ చేసేస్తావు. ఇప్పుడు నేను చేస్తా చూడండి. 5 years పాటు 10,000 ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 5 years బ్యాక్ అన్నాడు కదమ్మా, స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాడని. ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తే ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. ఎవరైనా క్యాలిక్యులేషన్ హోంవర్క్ ఇద్దామైంది. మంత్లీ చెప్పాలి, తర్వాత ఇంటూ 12 చేయాలి. అదే కదా నాన్న చేసింది మనం. మంత్లీ ఇంక్రీజ్ చేసుకుని వచ్చింది దాన్ని లాస్ట్ లో ఇంటూ 12 వేయాలి. అది ఈజీగా క్యాలిక్యులేషన్ తక్కువ రావడానికి. మంత్లీ చేసుకుని ఇంటూ 12 చేయటం ఈజీనా, ఇంటూ 12 చేసుకుని 10% వేయటం ఈజీనా? ఏది ఈజీనా నా క్యాలిక్యులేషన్ చెప్పండి. మంత్లీ 12 చేసేసిన తర్వాత ఇంటూ 12 చేయటం ఈజీయా, ఫస్ట్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుని 10% చేయటం ఈజీనా? ఏది ఈజీనా నా క్యాలిక్యులేషన్? మంత్లీ ఇంక్రీజ్ చేసుకుని లాస్ట్ లో ఇంటూ 12 వేయటం ఈజీ. నువ్వు ముందే ఇంటూ 12 వేసి 20% వేసుకుంటే క్యాలిక్యులేషన్ పెరిగిపోద్ది. అదే ఇయర్లీ. సరే నీకు ఇయర్లీ బెస్ట్ లేనా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉంటుంది మనకి మంత్లీ చేసినప్పుడు. లేదు ఇయర్లీ బెస్ట్ అన్న వాళ్ళు ఇయర్లీ చేయండి, కాకపోతే రైట్ ఆన్సర్ రావాలి. ఒక్కొక్కళ్ళు ఆన్సర్లు చెప్పండి అమ్మా. అందరు టక్ ఆన్సర్లు చెప్పండి. ఎలా చేసినా ఒకటే, ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు చేయండి. మాది అది చెప్పండి, ఆన్సర్లు చెప్పండి అమ్మా. అయితే రావు. 1,93,000 1.2. ఓకేనా? ఇంకా అమ్మా ఇదే ఆన్సరా? ఇంకా వేరే వాళ్ళకి వేరే ఆన్సర్ వస్తే చెప్పలేదు. నేను చెప్పినప్పుడు ఒకసారి నాకు వచ్చినప్పుడు నేను రైట్ ఆన్సర్ చెప్పినప్పుడు మ్యాచ్ అయినప్పుడు పెద్ద కలుస్తారు సార్. నాకు వచ్చింది అక్కడ ఉండాలిగా చెప్పాలి. నీకు రైట్ ఆన్సర్ వచ్చినా సేమ్ ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఓకే అమ్మ. వేరే ఆన్సర్ వచ్చిన వాళ్ళు చెప్పండి. వాళ్ళు చెప్పలేదు అనుకో, ఒకవేళ అదే రైట్ అనుకో, వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఎలా ఉంటుందంటే అది ఎగ్జామ్ రాసి వచ్చి హాల్ టికెట్ నెంబర్ వేయకుండా వచ్చా ఎంత వస్తాయి మార్కులు? ఎగ్జామ్ మొత్తం రాసా హాల్ టికెట్ నెంబర్ వేయలేదు నువ్వు పేపర్ మీద, ఎంత వస్తాయమ్మా? రిజల్ట్ వస్తుందా? అసలు రాదు. ఫీల్డ్లో మనకు నాలెడ్జ్ ఉండటం ఎంత ఇంపార్టెంటో, అప్పో రైటో అది ఎక్స్ప్రెస్ చేయటం అంత. ఎవరైతే ఎక్స్ప్రెస్ చేయటం రాదు, ఎవరైతే మాట్లాడటం రాదు, నలుగురిలో ఎవరైతే వాళ్ళకు రైటో ధైర్యంగా చెప్తున్నారు, అన్ఫిట్ ఫర్ దిస్. నెగిటివ్ పదాలు పడుతున్నాయి క్లాస్లో. ఉన్న నెగిటివ్ని చెప్పి దాన్ని రెక్టిఫై చేయడమే నా పని. వాళ్ళే కదా మా ఫ్యాకల్టీ అంటే. సో ఇంకొక ఆన్సర్ కూడా వస్తే చెప్పండి అమ్మా. ఎవరైనా ఉన్నారా? ఇంకొక ఆన్సర్ వస్తే మరి నేను చేయనా? మీరు పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ తర్వాత ఎంత వస్తుంది? ఎవరు చెప్పట్లా? చెప్పండి. ఇయర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత వస్తుంది? క్యాలిక్యులేటర్ ఉందా?
సార్ మంత్లీ చేసినప్పుడు ఇంత వస్తుంది. సరే ఇయర్లీ అన్నా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఇయర్లీ చేసినప్పుడు చెప్పండి. పార్టిసిపేట్ చేయండి, మన టైం అయిపోతుంది. అయితే నేను చేస్తాను. ఫస్ట్ దీన్ని ఇంటూ 12 వేసుకుంటే 1,20,000. దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 1,00,000. అమ్మా అందరు పార్టిసిపేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ మంత్లీ కూడా ఒకళ్ళు చెప్పాలి, క్యాలిక్యులేటర్ ఉన్న వాళ్ళు. ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయిందమ్మా. ఫస్ట్ ఇయర్ రైటేనా? సెకండ్ ఇయర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సెకండ్ ఇయర్, ఇక్కడ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ అతనికి ఎంత వస్తుందమ్మా చెప్పండి. ఇయర్లీ కూడా చెప్పండి అమ్మా. ఒకటే 10%. అలాగే థర్డ్ ఇయర్, ఆఫ్టర్ థర్డ్ ఇయర్ ఇంక్రిమెంట్ తర్వాత మంత్లీ ఒకరు చెప్పండి, ఇయర్లీ ఒకరు చెప్పండి. ఇయర్లీ కూడా చెప్పండి నాన్న. నైనా నెక్స్ట్ ఫోర్త్ ఇయర్, ఆఫ్టర్ ఫోర్త్ ఇయర్ ఒక మంత్లీ చెప్పండి అమ్మా. 14,041. ఇక్కడ ఇయర్లీ చెప్పండి నాన్న. ఎవరు మీ పేర్లన్నీ నేను తర్వాత గుర్తుపెట్టుకుంటా, ప్రస్తుతానికి పేర్లు గుర్తుపెట్టుకోలేను కాబట్టి అలా పిలుస్తాను. ఆఫ్టర్ 5th ఇయర్ లాస్టింగ్ చెప్పండి అమ్మా. ఇయర్లీ అబ్బాయి చెప్ప. ఇప్పుడు ఈ మంత్లీ దానికి ఇంటూ 12 చేసి చెప్పండి అమ్మా. అది కూడా ఇంచుమించు అంతే వస్తుంది. రౌండింగ్ డిఫరెన్స్ ఒక 50 రూపీస్ 100 రూపీస్ వరకు రౌండింగ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చెప్పండి అమ్మా. 16,105 ఇంటూ 12 పర్ మంత్ కదా. 6160 అలాగా వస్తూ ఉంటుంది. 1 చేసుకుంటే 261. చూసారా, ఈక్వల్ వచ్చింది ఆన్సర్. ఒకటే డైరెక్ట్ గా ఇవ్వటము, ఇలా ఇవ్వటం. సార్ ఇలా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. క్వశ్చన్ లో ఎలా ఇవ్వచ్చు సార్? డైరెక్ట్ గా ఇయర్లీ ఇంత అని చెప్పొచ్చు, లేదా మంత్లీ ఇంత అని చెప్తే దాన్ని ఇయర్లీ కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఇవ్వాలమ్మా. అమ్మా ఇక్కడ ఎక్కడైనా క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉందా చెప్పండి నాన్న. క్యాలిక్యులేషన్ డిఫికల్టీ ఏమైనా ఉందా ఇక్కడ? కానీ కొంతమందికి ఆ క్యాలిక్యులేషన్ కూడా కొంచెం స్టార్టింగ్ లో రాకపోవచ్చు, రాకపోవచ్చు పాపం. వాళ్ళకి ఎలా వచ్చినాయో అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి నేను స్పెషల్ క్లాస్ ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి కానీ రాకపోతే వాళ్ళు ఈవెన్ దో ఇప్పుడు ఈ క్లాస్ లో సిఈసి చదివి ఉండి ఈ క్యాలిక్యులేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నారు. కానీ కొంతమందికి కొంచెం డిఫికల్ట్ అవచ్చు. వాళ్ళకి నేను ఏం చేస్తానమ్మా, స్పెషల్ క్లాస్ మీద సపరేట్గా. ఓకేనా? నీకు అర్థమయ్యేంత వరకు 1కి 2 సార్లు మనం. సార్ మరి అలాంటప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా సార్, వేరే వాళ్ళకి ఆల్రెడీ చేసిన వాళ్ళకి. అందుకని వాళ్ళని సపరేట్ చేసి వేరే వాళ్ళకి టైం వేస్ట్. అర్థమైందమ్మా? సార్ ఈ క్వశ్చన్స్కి వాళ్ళకి అర్థమైపోతుంది, మోడరేట్ కూడా అర్థమైపోతుంది. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళని నేను మళ్ళీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అని రెండోసారి చెప్తున్నప్పుడు ఆప్షనల్ క్లాస్ అని పెడతాను. ఆప్షనల్ క్లాస్ అంటే ఏంటి సార్? ఆప్షనల్ క్లాస్ అంటే అందరూ రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ క్లాస్లో చెప్పాము. ఒకటి ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా వచ్చినాయి అని డీటెయిల్ చెప్తా. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,11,000 ఎలా చెప్తుందో చెప్తానమ్మా. 10,000 ఇంటూ 10% ఎంత వచ్చిందమ్మా? 1,000. దీన్ని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? 10,000కి యాడ్ చేయాలి. దాని ఎక్స్ప్లెనేషన్ మనం చెప్తాం, క్లాస్లో కూడా చెప్తాం. మళ్ళీ ఇంకొంచెం టైం తీసుకుని వాళ్ళకి డీటెయిల్గా చెప్తాం. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది ఆల్రెడీ వచ్చి ఉండాలి అతను. లేదు అంటే ఒక క్యాలిక్యులేషన్ నేను చెప్తాను క్లాస్లో ఇది చెప్తాను నేను.
కానీ క్లాస్లో ఇది చెప్పినప్పుడు అతనికి మిగతా క్యాలిక్యులేషన్స్ చెప్పను నేను. బట్ ఎలా వచ్చిందో చెప్తానంటే మిగతావి ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళాలి. సార్ ఆ మిగతావి ఎలా వచ్చినాయి అతనికి కావాలి ఎక్స్ప్లెయిన్, వేరే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు రైట్గా అవి ఎలా వచ్చినాయి అంటే ఒకటి చెప్తాను ఎలా వచ్చిందో దానికి 10% యాడ్ చేయండి, మిగతా దానికి 10% చెప్తుంది. ఇక్కడ చెప్పాను కాబట్టి మిగతా కూడా చేసేస్తూ ఉంటారు జనరల్ పిల్లలు. వాళ్ళు 20% వాళ్ళు ఏంటంటే ఆ మిగతా వాటికి కూడా ఎలా వచ్చిందో కావాలి వాళ్ళకి క్యాలిక్యులేషన్ కాన్సెప్ట్ గా 2-3 సార్లు సపరేట్ చెప్పినప్పుడు అతనికి అలవాటు అయిపోతుంది. ఇలా ఉంటుంది మన కాన్సెప్ట్ చెప్పలా నేను, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, నేచర్ ఆఫ్ సబ్జెక్టే. రేపు క్లాస్లో మన కాన్సెప్ట్ చెప్తాను. ఓకేనా? నేను కాన్సెప్ట్ అంటే డిటి అనే సబ్జెక్ట్ని ఎలా టీచ్ చేయబోతున్నాను మీకు అనేది రేపు క్లాస్. ఓకేనా? ఈరోజు క్లాస్లో మరి ఏం చెప్పావు సార్ నువ్వు? డిటి అనే సబ్జెక్ట్, ఐడిటి అనే సబ్జెక్ట్ ఎలా ఉండబోతుందమ్మా చెప్పండి అమ్మా. పాయింట్ నెంబర్ 1, ప్రాక్టికల్ థియరియా? బోత్. ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చిందా, ఇప్పుడే స్టార్టింగ్ నుంచి వస్తుందా మీకు? స్టార్టింగ్ ఫ్రెష్. ఒక టాపిక్ ఇంకో టాపిక్ కి కనెక్టివిటీ ఉంటుందా, మొత్తం సపరేట్ టాపిక్స్ కనెక్టివిటీ ఉంటుంది? డిటి ఎన్ని మార్క్స్ కి, ఐడిటి ఎన్ని మార్క్స్ కి? డిటి ఐడిటికి సంబంధం ఉందా? రెండు డిఫరెంటా? ఆ రెండింటికి కనెక్టివిటీ లేదు. ఓకేనా? సపరేట్ అది. హెవీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయా ఈ సబ్జెక్ట్ లో? మోస్ట్లీ ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు అమ్మా? ఈజీ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, డిఫికల్ట్ ఉండొచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్? మోడరేట్. డిఫికల్ట్ కూడా హై అండ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. చూడండి ఒక పాయింట్ ని, మోడరేట్ అంటే ఈజీ అంటే ఏంటి? డైరెక్ట్ కాన్సెప్ట్ ని మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ అడగడం. మోడరేట్ అంటే ఏంటి? కొంచెం మార్చడం. డిఫికల్ట్ అంటే ఏంటి? మార్చి ట్విస్ట్ చేయటం. ఓకేనా? ఓవరాల్ గా సార్ మరి నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది కదమ్మా సార్ క్లాస్ కూడా విని ఈ రోజుకి క్లాస్ అయిపోయింది. ఇంకా మీరు బాగుంటుంది. వస్తున్నారు అంటే కొంచెం ముందు ట్రై చేయి. గుంటూరు కూడా వస్తాను, వస్తే బెస్ట్ కదా. హైదరాబాద్ బెస్ట్ అని కాదు, అప్పుడు గుంటూరు అన్నమాట అయిపోయి ఉంటుంది. ఎక్కువ రోజులు గుంటూరులో ఉండేవాడు, టోటలీ అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్కువ మారిపోయింది. హైదరాబాద్ రావడానికి ఇక్కడ నాకు ఎంప్లాయ్మెంట్ లో ఉంది. ఎంప్లాయ్మెంట్ ద థింగ్స్, గుడ్ థింగ్స్. ప్రపంచం ఎలా ఉందని తెలుసు, వాళ్ళకి తెలుస్తుంది ఎవరెవరు ఎంత స్థితిగా ఉన్నారని తెలుస్తుంది. జాబ్ మార్కెట్ అనేది వస్తుంది. రీజన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గుంటూరుదే కొంచెం ఎక్కువ నన్ను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు హాస్టల్ కాస్ట్ ఆఫ్ లేదా ఈక్వల్ అనుకో, తొందరగా వచ్చేయండి హైదరాబాద్కి రావడానికి ట్రై. అలానే గుంటూరులో బ్యాచ్ ఉంటుంది అని నేను కూడా బ్యాచ్. ఐ ప్రిఫర్ హైదరాబాద్. ఒకటి సార్, మీరు ఎప్పుడైతే ఫాస్ట్గా వస్తారు డెఫినెట్లీ అయిపోతుంది సార్, తెలిసిందే. ఓవరాల్ అమ్మా రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు కూడా కొంచెం ఉంటుంది. బాగా చెప్పాలి కాదు, బాగుంటుంది. ఏంటన్నా
తర్వాత